హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎం ఫుడ్స్ అండ్ క్రియేటివ్. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు బోండా ఎలా చేయాలో నేర్చుకుందామా? బోండానా నాకు తెలుసుగా అని అనుకుంటున్నారా? ఇది మామూలు మైసూర్ బోండా కాదండి, నెల్లూరు బోండా. ఇది నెల్లూరు వాళ్ళకి ఒక ఎమోషన్. తెలుసుకుందామా? ఇందులో ఫస్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అలాగే పచ్చిమిర్చి, కాస్త సరిపడా ఉప్పు యూస్ చేస్తారు. దీనికి దోసపిండి యూస్ చేస్తామండి. ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు అన్నీ ఈ దోసపిండిలో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చితే వంట సోడా కూడా యూస్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేను పెద్దగా యూస్ చేయట్లేదన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోసపిండి అనేది గట్టిగా ఉండాలండి, మామూలు దోశ బ్యాటర్ లాగా ఉండకూడదు. ఇలా బోండాలు వేసుకోవడానికి అంటే మనం బజ్జీలు వేసుకోవడానికి ఎలా అయితే యూస్ చేస్తామో అలా ఉండాలి పిండి. మంచిగా ఆయిల్ వేడైన తర్వాత బోండాలని చిన్న చిన్న బోండాలని వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేడైన తర్వాత బోండాలు వేసిన తర్వాత స్టవ్ అనేది తగ్గించుకోండి. లేకపోతే బోండాల పైన క్రిస్పీగా వస్తాయి, లోపల పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట. సో మనం స్లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే బోండాల పైన క్రిస్పీగా, లోపల మంచి ఫ్లఫీగా ఉంటుంది, మంచిగా ఉడుకుతుంది. వీటిని మంచిగా ఎర్రగా కాల్చుకోవాలి. ఒకవేళ మీకు బోండాలు వేసుకున్నప్పుడు ఒక్కొక్కటి అతుక్కుందనుకోండి, చిన్నగా వాటిని గంటెతో వేరు చేసుకోవచ్చు. అంతే, మన నెల్లూరు బోండా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.